హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఎన్ లలితారెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. వారు మనతో ఉన్నారు. ప్రస్తుతం కొండా సురేఖ గారు చేసినటువంటి వాక్యాలపై వారిని అడిగి లీగల్గా ఎలాంటి అంశాలు వాళ్ళు ఫేస్ చేస్తారు, ఒకవేళ వారు వెనక్కి తీసుకోకపోతే వారిని అడిగి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, నమస్తే. మేడం చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా నిలిచినటువంటి కొండా సురేఖ గారి వాక్యాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఏమంటారు మేడం? అంటే ఆమె ఏదైతే బీయింగ్ ఏ మినిస్టర్ ఎన్నో ఇయర్స్ నుంచి తను పాలిటిక్స్ లో ఉంది, పొలిటికల్ లీడర్. అట్లాంటి ఆమె నోటి నుంచి అసలు అలాంటి వ్యాఖ్యలు రావడం, అలాంటి కామెంట్స్ రావడము అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. తను ఏదైతే రియల్ గా అసలు ఏ ఉద్దేశంతో అన్నది ఏమన్నది, ఒక మహిళల గురించి ఏదైతే ఉందో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసుకుంటూ ప్లస్ వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా తను ఏదైతే కామెంట్ చేసిందో అది చాలా తప్పు. ఎవరి పర్సనల్ లైఫ్ లో మనకి ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. ఏ విధంగా కూడా కొండా సురేఖ గారికి ఇలాంటి అసలు ఎంత మోస్ట్ వర్స్ట్ కామెంట్స్ వాట్ షీ పాస్డ్ యెస్టర్డే, అండ్ ఆమె అలాంటి కామెంట్స్ పాస్ చేయడం వల్ల మొత్తము నేషనల్ వైడ్ అందరి మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో నేనేమంటున్నానంటే తనకేదన్నా పొలిటికల్ ప్రాబ్లం ఉండొచ్చు, పొలిటికల్ లీడర్స్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ లోకి మహిళలను ఎలా తీసుకొస్తుంది, ఒక మహిళ గురించి అలా ఎలా మాట్లాడుతుంది, అండ్ ఆ ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ కేటీఆర్ గారికి ఎలాగైతే అంటే లింక్ చేసుకుంటూ తను మాట్లాడిందో ఇట్ ఈస్ లిటరలీ అబ్సర్డ్. అసలు అలాంటి కామెంట్స్ ఆమె చెయ్యొద్దు. అండ్ తప్పకుండా ఆమె చేసిన ఈ యాక్ట్ ఏదైతే ఉందో లీగల్లీ పనిషబుల్. కంపల్సరీ కోర్ట్ ఆఫ్ లా కూడా ఏదైతే ఉందో ఆమెని తీవ్రంగా పనిష్ చేయడానికి ప్రతి ఆధారాలు ఉన్నాయి. ఆమె ఏదైతే కామెంట్ చేసిందో అసలు ఇది చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన విషయము. యాజ్ పర్ ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం కూడా ఆమెని ఒకవేళ ఆమె మీద కేసు 100% కేసెస్ ఫైల్ అయితే ఆమెకి అగేన్స్ట్ గా, అండ్ ఆమె కంపల్సరీ కూడా ఆమెకి పనిష్మెంట్ వస్తుంది. ఈ విషయంలో కేటీఆర్ గారు లీగల్ నోటీస్ పంపించారు. అంటే 24 hours లో మాకు సమాధానం చెప్పాలి, మాకు క్షమాపణ చెప్పాలనే కాన్సెప్ట్ లో వారు పంపించడం జరిగింది లీగల్ నోటీస్. అలాగే సత్యవతి రాథోడ్ గారు కూడా దీని గురించి స్పందించిన మాటలు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకోటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ఆర్జీవి గారు వారితో కొన్ని సినిమాలు కూడా చేశారు అండ్ ఫిలిం ఇండస్ట్రీ పరంగా మూవ్ అయ్యారు. బట్ వారు కూడా ఇప్పుడు ట్వీట్ చేయడం జరిగింది, అండ్ అక్కినేని ఫ్యామిలీని వ్యక్తిగత టార్గెట్స్ చేయడం సరైనది కాదు, ఇలా చేయొద్దు అని చెప్పేసి వారు కూడా అన్నారు. అండ్ ఇంకొకటి మేడం, ఇది దీంట్లో కొండా సురేఖ గారు ఆ మాటలు వెనక్కి తీసుకోకుండా ఒకవేళ తీసుకోకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏదైతే అలాంటి కామెంట్సే చేయొద్దు. ఒకసారి ఏమంటారు, గన్ల నుంచి బుల్లెట్ వచ్చేసిందంటే బుల్లెట్ వచ్చేసింది, లైఫ్ ని హార్మ్ చేసేసింది అక్కడ. ఆమె ఎంత విత్డ్రా చేసుకున్నా కూడా అలిగేషన్స్ అనేది ఎప్పటికీ అలా ఉండిపోతాయి. ఇప్పుడు సమంత గారి మీద అసలు ఆమె అలా ఎలాంటి అలిగేషన్స్ చేస్తుంది, నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఎలా అలిగేషన్స్ చేస్తుంది, నిజంగా వీళ్ళ ఫిలిం అసోసియేషన్స్ కానీ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఇప్పటి వరకు అసలు ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఒకటి ఆలోచించట్లేదు. నేను ఏమంటున్నానంటే మొత్తం మహిళలు ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారో, నాట్ ఓన్లీ మహిళలు, ఫిలిం ఇండస్ట్రీ ఆల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళది ఏదైతే ఉందో ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తిని అనింది. ఈరోజు ఏదో నేను అనేసాను, నేను వెనక్కి తీసేసుకుంటానంటే కాదు కదా. ఆమె చేసిన దానికి ఆమెకి పనిష్మెంట్ రావాల్సిందే. ఆ పనిష్మెంట్ అనేది ఆమెకు వస్తే మిగతా వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు చేయరు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయరు. అసలు లిటరల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ అసలు చెప్పడానికి కూడా వర్డ్స్ రావట్లేదు, అంత కోపం వస్తుంది. అసలు మహిళల గురించి నాగార్జున గారి గురించి ఎన్ కన్వెన్షన్ కి కూల్చడంలో కేటీఆర్ గారికి ఏం సంబంధము? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఇంకొక లీగల్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాపెండ్ లైక్ 2014 లో మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ టైంలో కూల్చడం జరిగింది. 2014 అది. సమంత గారి పెళ్లి ఎప్పుడైందండి? 2017లో అయింది. సో 2017 ఎక్కడ, 2014లో సమంత గారికి నాగ చైతన్యకి ఏముందని అసలు? సో అసలు అలా ఆమె అన్వెరిఫైడ్ అలిగేషన్స్ ఒక ఏదైనా అలిగేషన్ ఒక మాట అనే ముందు ఆమె అనే మాట ఏదైనా కరెక్టా కాదా అనాలి. సో ఇది మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అన్వెరిఫైడ్ అలిగేషన్స్ తో ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఇది చాలా చట్ట ప్రకారం నేరము. క్లియర్ ప్రూఫ్ ఉంది అక్కడ. 2014 ఎక్కడ, 2017 ఎక్కడ? సో అసలు ఎన్ కన్వెన్షన్ ఇంకొకటి అండి, ఎన్ కన్వెన్షన్ అనేది నాగార్జున గారికి ఒక గడ్డి పొరకతో సమానం. యాక్చువల్ గా ఆయనకున్న ఆస్తులు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఆస్తులు కానీ ఒక చిన్న స్మాల్ అసెట్ వాళ్ళకి, అంతే. సో అలాంటి అసెట్ గురించి ఏమన్నా అలా అంటే కూడా అసలు ఏ విధంగా? అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూస్. మీరు అన్నారు ఇప్పుడు ఆర్జీవి గారు కూడా సినిమాలు తీశారు, ఆవిడతో తను కూడా కామెంట్ చేశారు. నిజంగా కూడా అందరు ఖండించాల్సిన విషయమే ఈ విషయం. నాట్ ఓన్లీ ఖండించడము, వాళ్ళందరూ కేసెస్ పెట్టాలి ఆమె మీద.
అదే కాకుండా ఇప్పుడు ఆమె ఏదో సమ్ కొండ మూవీ తీశారు కదా, కొండ మూవీ తీశారు. మరి ఆమె ఎందుకు అలా చేస్తుంది? ఆ కొండ మూవీ తీసేటప్పుడు మరి ఎవరన్నా ఇబ్బంది పెట్టిందా? మరి అసలు ఆమె అట్లాంటి కామెంట్స్ ఎట్లా చేయగలుగుతుంది? మీరు ఆలోచించండి. అంతే కదా, ఇప్పుడు ఒకవేళ అలాంటి వేలో పోయిన వాళ్ళకే కదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అట్లా ఎవరన్నా ఇబ్బంది పెట్టిందా? మరి మనకైతే రియలీ ఇట్స్ సర్ప్రైజింగ్. ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండి ఒక మినిస్టర్ అంత ప్రెస్టీజియస్ పోస్ట్ లో ఉంది. అయితే ఇదంతా నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా ఒక పొలిటికల్ కాన్స్పిరసీ నడుస్తుంది కేటీఆర్ గారికి అగేన్స్ట్ గా. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, హైడ్రా బాధితులు కానీ మూసీ రివర్ బ్యూటిఫికేషన్ బాధితుల కోసము కేటీఆర్ గారు ముందుకొచ్చారు, ముందొచ్చి నిలబడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఆయన మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అలాంగ్ విత్ మొత్తం ఖర్చులతో సహా బీఆర్ఎస్ న్యాయ విభాగం చేస్తుంది. సో ఏదైతే ఉందో మీకు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం పార్టీనే భరిస్తుంది అని చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీనే మొత్తం ఖర్చులు భరిస్తుంది. సో అదే విధంగా న్యాయ విభాగము లీగల్ సెల్ నుంచి వాలంటరీ సర్వీసెస్ ఇస్తారు. సో మా అధిష్టానం ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ చెప్పిన ప్రకారమే అవుతుంది. సో అలాంటి సిచ్యుయేషన్ వచ్చి ఎప్పుడైతే పబ్లిక్ అంటే ఒక జనతా గ్యారేజ్ అనుకోవచ్చు, మీరు బీఆర్ఎస్ భవన్ కి అలా తరలి వచ్చారు, జనాలు వస్తున్నారు కూడా. మీరు ఈ రోజు కూడా వెళ్ళి చూస్తే మీకు చాలా మంది వందల్లో కనిపిస్తారు. సో లిటరల్లీ ఆయన ఏదైతే ఉందో వాళ్ళని రక్షించాలని చెప్పేసి ఆయన కేటీఆర్ గారు ఆ పనిలో బిజీ ఉన్నప్పుడు ఇంటెన్షనల్లీ తన ప్రయత్నాన్ని ఆపడానికి అని చెప్పి ఈమె అట్లాంటి పనులు చేస్తుంది. అండ్ ఆమె అప్పుడు ఆ మహిళని గుర్తులేదా అండి ఆమెకి? ఒకవేళ ఆమె ఏమైనా చేయాలనుకుంటే కూడా వేరే విధంగా ఫైట్ చేయొచ్చు. సో ఆ వేరే విధంగా ఫైట్ చేయకుండా ఇక్కడ ఇది జరుగుతుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఆర్డినెన్స్, గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ తీసుకున్నారు. అంటే ఎట్లా డైవర్షన్ పాలిటిక్స్ అవుతున్నాయి చూడండి. అంటే కొండా సురేఖారి గారి ఇష్యూ తీసుకొస్తారు, తీసుకొచ్చి అసలు మేబీ అసలు ఆమెనే ప్లాంట్ చేసిందేమో ఆ వీడియోని, ఎవరికి తెలుసు? అంతే కదా, దే వాంట్ ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా ఇష్యూ కానీ ఈ బ్యూటిఫికేషన్ ఇష్యూ కానీ వెనకకు పడాలి, అందరి ముందుకి రావద్దు, ఫోకస్ అవ్వద్దు, ఎవరు హెల్ప్ చేయొద్దు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్స్ అందరు ముందుకు వస్తున్నారు హెల్ప్ చేయడానికి. వీళ్ళని ఏదో విధంగా ఆపాలి, వారికి అంటే ఆపడానికి అంటే స్పష్టంగా అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇది ఆపే ప్రయత్నం అంటే ఇది ఒక క్లెయిమింగ్ అని అంటారు. కుట్ర కంప్లీట్ క్రిమినల్ కాన్స్పిరసీ అండి, క్లియర్ గా తెలుస్తుంది. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ లేడ్ బై మేబీ రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ, ఎవరైనా ఉండొచ్చు, పేర్లు ఎవరైనా తీసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా దే ఆర్ ట్రైంగ్ టు అసాసినేట్ ది క్యారెక్టర్ ఆఫ్ కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఎట్లాగో తెలియదా ఎవరికి? అసలు ఎలాంటి బేస్లెస్ అలిగేషన్స్. గతంలో కూడా మహిళా కమిషన్ కి సంబంధించి కొన్ని అంటే కేటీఆర్ గారు వారిని పిలిపియడం జరిగింది. అలాగే అదే ఇప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ పోయింది మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే అసలు ఇలాంటి ఇష్యూలో మహిళా కమిషన్ సూమోటోగా తీసుకొని కొండా సురేఖని సమన్ చేయాలి, సూమోటోగా కంప్లైంట్ ఇవ్వాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మీ మీడియా ద్వారా, నేను మహిళా కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తనకి నేను చెప్తున్నాను, మీరు ఇమీడియట్ గా ఈ ఇష్యూని తీసుకోండి. దిస్ ఈజ్ ద ఇష్యూ. బికాస్ ఈమె ఇలాంటి మాటలు బీయింగ్ ఏ మహిళ అయి ఉండి మరి ఆమె వెనక ఎవరుండి మాట్లాడించారో, ఏ ప్రోద్బలంతో ఆమె మాట్లాడిందో గానీ ఈ ఇష్యూని ఒకవేళ మహిళా కమిషన్ చైర్మన్ సూమోటోగా తీసుకొని ఆమె మీద కేసు పెట్టించకపోతే ఆమె ఆ ప్లేస్ కి కూడా అర్హురాలు కాదు. సో ఇలాంటి ఇష్యూస్ లో మనం రెస్పాండ్ అవ్వాల్సింది. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఏదేదో అయితే దానికి రెస్పాండ్ అయిపోయి పిలిచేసి కేటీఆర్ గారిని హిట్ చేసి వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ ఇష్యూలో ఏంటండి? ఈ ఇష్యూలో చేయదా? మహిళ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మెన్ ఆర్ విమెన్, ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ కమిటింగ్ ఎనీ యాక్ట్ అగైన్స్ట్ ఆర్ ట్రైంగ్ టు డిఫేమ్ ది character of a woman, then immediately Mahila Commission has to come in front of the picture and they have to take the steps. So what happened to them? Why they are not taking? And moreover ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని అంటే మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారు? యాజ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మీరు ఏం చెప్పగలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు ఈ 9, 10, 11 నెలల నుంచి ఏదైతే జరుగుతుందో ఏమంటారు ప్రజాపాలన పేరుతోని అంత అప్రజాస్వామిక పాలనే జరుగుతుంది. అలాంటి పనులు చేయొద్దు. బికాస్ మీ లాంగ్వేజ్, మీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మరి మీ ప్రోద్బలంతో చేస్తున్నారా, మీ లీడర్స్ ఎలా చేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ మహిళా మినిస్టర్ ఉన్నారో, ఏ విధంగా అయితే తను మాట్లాడారో, ఇట్ ఈస్ వెరీ రాంగ్. మీరు చెప్పాలి, మన ఇండ్లలో కూడా మనకి ఆడపిల్లలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. అక్క చెల్లెలు, ఆడపిల్లలు ఇంట్లో కూతుర్లని పెట్టుకొని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మహిళలకి ఏదైతే మీ మహిళా మినిస్టర్ ఈ విధంగా మాట్లాడిందో, మరి ఆమెను ఇమీడియట్ గా మీరు సస్పెండ్ చేయాలి.
ఆమె ఏదైతే ఉందో మొత్తం పబ్లిక్ గా ఆమె క్షమాపణ చెప్పాలి, ప్లస్ ఇమీడియట్ గా ఆమెని మీ పార్టీలో నుంచి రస్టికేట్ చేయాలి. అలా చేస్తేనే నిజంగా కూడా ఆమె ఏదైతే చేసిందో తప్పిదం, ఆ తప్పిదానికి మీరు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇచ్చినట్టుగా ఉంటది, అందరికీ న్యాయం చేసినట్టుగా ఉంటది. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ హైడ్రా ఇష్యూ వచ్చింది, మూసీ బ్యూటిఫికేషన్ ఇష్యూ వచ్చింది. ఆల్రెడీ కేటీఆర్ గారు ఏదైతే ఉందో ప్రజలకి అంటే హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. ఆయనను ఆపడానికి అని చెప్పి మీరు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో చేయకండి, అవసరం లేదు. ముందు మీరు ప్రజల మనోభావాలని, వాళ్ళ ఆస్తులని, వాళ్ళ లైఫ్ ని, వాళ్ళు బతికే స్వేచ్ఛని మీరు కాపాడండి. బ్యూటిఫికేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు చేయాలనుకుంటే ఉన్న మూసి పరివాహక ప్రాంతంలోనే చాలా బ్యూటిఫై చేయొచ్చు. ఇక్కడనేమో పాపం పిటిషన్స్ తీసుకొని కాలనీ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు అందరూ వస్తుంటే మీరు అక్కడ నుంచి ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ డిఫెన్స్ కాలనీలో పాపం వాళ్ళందరూ వచ్చారు పిటిషన్స్ ఇవ్వడానికి. నిన్న కొంతమంది ఇచ్చారు, ఈ రోజు కొంతమంది వచ్చారు. లంగరౌస్ డిఫెన్స్ కాలనీ వందల్లో వచ్చినాయి ఇప్పటి వరకు కాలనీ వైజ్. సో ఈ రోజు పొద్దున మళ్ళీ ఎంఆర్ఓ ఇంకా పోలీసులు వెళ్ళారంట, ఫుల్ ఫోర్స్ తోని వెళ్ళారంట లంగర్ హౌస్ కి. ఎన్ని ఫోన్లు అండి, వందల ఫోన్స్ వస్తున్నాయి. వాళ్ళందరినీ కాపాడండి. మీరు సీఎం ఆఫ్ ది స్టేట్, ఒక తండ్రి స్థానంలో కూర్చున్నారు. సేవ్ దెమ్. వై ఆల్ దిస్ చెప్పండి. అవసరమా ఇంత డిస్టర్బెన్స్ మన స్టేట్ లో? అవసరమా? అవసరం లేదు. అండ్ రాహుల్ జీ, మీరు ఏదైతే ఉందో మీరు రాహుల్ జీ మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను, మీరు ఆల్వేస్ ఏదైతే ఏమంటారు కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పట్టుకుంటారో, ఆయన ఎక్కడికి పోయినా కూడా కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో ఉంటది. ఆ కాన్స్టిట్యూషన్ లో మరి ఆయన చదువుతారా లేదా నాకైతే తెలియదు రాహుల్ గారు. ఒకవేళ చదివి ఉంటే మటుకు మరి అందులో జీవించే స్వేచ్ఛ, జీవించే హక్కు ఉంది ప్రతి పౌరునికి, అది కాపాడాలి. ఇప్పుడు భావి భారత పౌరులు ఉన్నారు, వాళ్ళ ఇంటి షెల్టర్స్ తీసేస్తున్నారు, వాళ్ళు ఉండకుండా చేస్తున్నారు. మరి భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో తెలంగాణకి సంబంధించిన వాళ్ళు పిల్లలు, ఆ పిల్లలే కదా. మరి అన్ని చోట్ల పిల్లల్ని పట్టుకొని ఎత్తుకొని వాళ్ళతో పరిగెత్తుకుంటూ ఎన్నో చేశారు ఆయన. మీరు మణిపూర్ ప్లస్ ఏదైతే మణిపూర్ ఇష్యూ అవుతుందో బుల్డోజ్ కా రాజ్ నై చలేగా, అట్లాంటివి కూడా ఉన్నాయి. మా లీడర్స్ కూడా ఆ విషయం చెప్పారు అన్ని ఇదిలో కూడా. మరి తెలంగాణలో ఎందుకు బుల్డోజర్లు, ఎందుకు ఈ హైడ్రా, ఎందుకు ఈ మూసి పరివాహక ప్రాంతం బ్యూటిఫికేషన్ అనేసి ఇన్ని 40,000 ఇళ్ళు అంట ఇప్పుడు కొత్త ఇది ప్రకారం. 40,000 అంటే దగ్గర 2-3 లక్షల మంది నిరాశ్రయులు అయిపోతారు. వాళ్ళు ఉండడానికి ఏదైతే ఉందో ఆధారం ఉండదు. వాళ్ళు 20-30 ఏళ్ల నుంచి వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఇల్లులను కట్టుకొని బతుకుతున్నారో, అలాంటి బతుకుల మీద ఇంత పెద్ద కొరడా దెబ్బ వేస్తే ఎలా చెప్పండి. సో ఇదన్నీ ఆగాలి. సో చూసారు కదండి, లలితారెడ్డి గారు, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, వారు చెప్పినటువంటి అంశంలో ముఖ్యంగా కొండా సురేఖ గారు వారు వ్యాఖ్యానించినటువంటి మాటలు ఏదైతే వాళ్ళు ఏదైతే కేటీఆర్ గారి మీద చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయో అటు వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అండ్ ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే మేము హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో ఖచ్చితంగా మేము పిటిషన్స్ చేసి వారిపై లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పేసి వారు అన్నారు. సో అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ టాపిక్ అనే క్వశ్చన్ మార్క్. మళ్ళీ కలుద్దాం.